ఖైదీ నెంబర్ 150తో భారీ హిట్ కొట్టిన చిరంజీవి ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నాడు. తన 150వ సినిమా 100 కోట్లు దాటికెళ్లటం చిరంజీవిలో సరికొత్త ఉత్సాహం వచ్చేసింది. చిరు రీ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది, అసలు స్క్రీన్ పైన బాగుంటాడా, ముసలి రేఖలు కనిపిస్తాయా, మళ్ళీ ఫ్యాన్స్ మునుపట్లాగా నీరాజనాలు కడతారా లేదా అనే సందేహాలను ఒక్క దెబ్బతో పటాపంచలు చేశాడు మెగాస్టార్. ఇప్పుడు అదే ఎనర్జీతో, అదే ఉత్సాహంతో తన తర్వాత సినిమాలను వేగంగా పట్టాలెక్కిస్తున్నాడు మెగాస్టార్. గతంలో సంవత్సరానికి 10 నుంచి 15 సినిమాల వరకు చేసిన రికార్డ్ మెగాస్టార్ది. మరి ఇప్పుడు ఫ్యాన్స్ కోసం ఖచ్చితంగా 2 సినిమాలు చేస్తానని హామీ ఇచ్చేశాడు. ఇప్పటికే తన 151వ చిత్రానికి సురేందర్ రెడ్డిని దర్శకుడిగా ఎంచుకున్నట్లుగా టాక్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత, దర్శకుడు ఓకే అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఎంపిక చేయాల్సింది హీరోయిన్నే. మెగాస్టార్ పక్కన ఎవరు నటిస్తే సరిగా సరిపోతుంది అని తర్జన భర్జనలు అవుతున్నారు. ఖైదీ నెంబర్ 150లో కూడా ఇలాగే చాలా ఆలోచించి చివరికి కాజల్ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం చిరంజీవి కోసం ఎవరిని ఎంపిక చేస్తాడో అని ఫిలిం నగర్లో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయమై చిత్ర యూనిట్ నుంచి ఒక ఇంపార్టెంట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుందని, ఇందులో హీరోయిన్గా తమన్నాని ఎంపిక చేసినట్లుగా సమాచారం. అసలు తమన్నా చిరంజీవి పక్కన సూట్ అవుతుందా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. గతంలో చిరంజీవి రాఘవేంద్రరావు గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా పక్కన నటించడం నాకు నిజంగా ఒక ఛాలెంజ్ అని, ఖచ్చితంగా దానికోసం స్పెషల్ వర్కౌట్ చేస్తానని అన్నాడు. ఇంకా ఖైదీ ప్రమోషన్స్లో కూడా అవసరమైతే 6 ప్యాక్ చేసి చూపిస్తానని కూడా ఛాలెంజ్లు విసిరాడు. మరి ఈ వయసులో 6 ప్యాక్ సాధ్యమేనా? దానికి తగ్గ డైట్ తీసుకుంటే సాధించగలడా? ఇవన్నీ పక్కన పెడితే తమన్నా పక్కన చిరంజీవి స్టెప్పులు వేస్తుంటే ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే ఫిలిం నగర్ తమ్ముళ్లలో ఆసక్తి నెలకొంది. ఇక ఎలాగో సురేందర్ రెడ్డి స్టైలిష్గా సినిమా తీస్తాడు కాబట్టి ఇద్దరి కాంబినేషన్ స్క్రీన్ పై సెట్ అయ్యేలాగా కనిపిస్తోంది. మరి ఇటు కొడుకుతో అటు తండ్రితో స్టెప్పులు వేసేందుకు హీరోయిన్స్ అందరూ రెడీగానే ఉన్నారు. ఈ విషయం త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. Like and subscribe Eagle Media Works.